వైసీపీలో ఉన్నందుకు మీడియాలో తనపై తప్పుడు వార్తలు చూపిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో బిల్డింగుల కూల్చివేతలో కొన్ని ఛానల్స్లో తన భవనాలు కూల్చివేస్తున్నట్టు చూపించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు చెందిన స్థలంలో వాచ్మెన్ రూమ్, కాంపౌండ్ వాల్ మాత్రమే ఉందన్నారు. తనకు నోటీసులు ఇవ్వకుండా కాంపౌండ్ వాల్స్, వాచ్మెన్ రూమ్ కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుకూలంగానే తన స్థలం ఉందని కాటసాని తెలిపారు. చెప్పండి. నేను ఒకటే మీడియా మిత్రులకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఆడ ఉండే భూమిలో మాత్రం నేను కనీసం కాంపౌండ్ అంటే అది కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా సిమెంటు మనం పలకలతో కట్టినది తప్ప మనం ఏదో స్ట్రాంగ్ మాత్రం కూడా ఊరికే ఉండని ఆడ తోట పెట్టినాం కాబట్టి చెట్లకు ఇబ్బంది లేకుండా పశువులన్నీ పోతాయనే ఉద్దేశంతోనే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు ఉదయం నుంచి రాంభూపాల్ రెడ్డి పెద్ద బిల్డింగులు చూపించి అవన్నీ కూల్స్తున్నారు. రాంభూపాల్ రెడ్డి అక్రమ కట్టడాన్ని నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లు అందరినీ కూడా రాంభూపాల్ రెడ్డికి ఆ బిల్డింగులకి ఏం సంబంధం? మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా ఎవరు వచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంతరం లేదు. మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం, లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపగండా చేయడం మాత్రం మంచిది కాదు. వాళ్ళని కోరేది ఒకటే, రైట్, కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు. ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు. నా సైట్లో ఒక బిల్డింగ్, ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల షెడ్ తప్ప ఏం లేనే లేదు. చెట్లు ఉన్నాయి తప్ప, తోట మాదిరి ఉన్నాయి తప్ప అంటే ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు కూడా మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతమంది అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా ఇంకా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్నాయి కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి, కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే, అధికారులు